శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం ముఖ్య పరిశ్రమలో సోమవారం అనగా 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం వచ్చి రా కదలనే కార్యక్రమం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మీద ఏం విమర్శ చేయబోతున్నారు, అలాగే పెనుగొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ గారి గురించి ఏం సవితమ్మ గారి గురించి ఏ సందేశం ఇవ్వబోతున్నారు, వైనాట్ 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఏం కౌంటర్ ఇవ్వబోతున్నారో వేచి చూద్దాం. ఇందులో భాగంగానే పెనుగొండ నియోజకవర్గ జనసేన నాయకులు నాగరాజ్ గారితో ఫేస్ టు ఫేస్. ఓకే, నాగరాజ్ గారు నమస్కారం అండి. వెల్కమ్ స్టార్ట్ చేయను మనం చూసి. ఓకే, అయితే రేపు వచ్చేసి సోమవారం నా పొద్దు వచ్చి రా కదలరా అని చెప్పేసి పెనుగొండ నియోజకవర్గంలో కీకాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశం పెడుతూ దాని పేరు రా కదలరా పెట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం నిర్వహించిపోతారు. అంటే మీ జన సైనికులు ఏం చేయబోతున్నారు? 2024 ఆంధ్రప్రదేశ్లో మార్పు అనేది ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో రకాలుగా విసిగిపోయినారు. రకరకాల విధానాలతో ప్రజలు విసిగి చెందినారు. దీంట్లో భాగంగానే ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మరీ ముఖ్యంగా జగన్ విధానాలు, ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిపాలన మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పటికప్పుడు తెలియపరుస్తుంటే మా నాయకుడు గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శించడం, వ్యక్తిగతంగా అతన్ని టార్గెట్ చేయడం అనేది మేము ఖండిస్తున్నాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఉన్న కొద్ది రోజుల్లో వ్యక్తిగత విమర్శలు అనేటివి పక్కన పెట్టి పాలనాపరమైనటువంటి విధానాలు ఏమైనా విమర్శించినప్పుడు ప్రతిపక్షం వాటిలో ఉన్నటువంటి ఏదైతే తప్పులు ఉంటాయో ఆ తప్పుల్ని సరిచేసుకొని పరిపాలన అందిస్తే ప్రజలు సంతోషిస్తారని మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అయితే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన దాంట్లో సంబంధించిన జెండా పండుగలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ జన సైనికుడు, మీ జన నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి నాకు ముగ్గురు పిల్లలని జగన్మోహన్ ఆరోపిస్తని చెప్పారు. నా 4వ పిల్ల నువ్వే జగన్ బహిరంగంగా చెప్పారు. దీని మీద సోషల్ మీడియా తీసుకోవచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి 4వ భార్య అని సెటిల్ వస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? మా లాంటి యువత ఏం కోరుకుంటుందంటే ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ప్రతిపక్షం విమర్శిస్తే దానికి ప్రజాస్వామ్యబద్ధంగానే ఏదైనా కౌంటర్ ఇవ్వాలని కోరుకుంటాం. కానీ అలా కాకుండా ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, అతని పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం అనేది నిజంగానే అత్యంత నీచమైనటువంటి సంస్కృతి. ఈ సంస్కృతి కొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ చేస్తే పవన్ కళ్యాణ్ గారు భరిస్తూ వచ్చినారు. చాలాసార్లు అతని జన సైనికులు కూడా చెప్పుతూ వచ్చారు, మేము విధానాలపైన మాత్రమే మిమ్మల్ని విమర్శిస్తాము, పాలనా పైన ఉన్నటువంటి లోపాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, రోడ్లు బాగలేవని విమర్శిస్తాం. రోడ్లు బాగాలేవని విమర్శించినప్పుడు నీకు చేతనైతే రోడ్లు వేయాలి, లేదంటే రోడ్లు వేయలేకున్నందుకు కారణాలు చెప్పాలి. కానీ వ్యక్తిగతంగా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉన్నావో కొన్ని రోజులు భరించాడు మా నాయకుడు. ఇంకా భరించలేని టైంలో మొన్న బహిరంగ సభలోనే అందరి ముందుగా నువ్వే నా 4వ పిల్లమని బహిరంగంగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏ పార్టీలో అయినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన జరగాల, ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రతిపక్షం కూడా విమర్శించాలని కోరుకుంటాం. 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టమతంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా మీకు స్థానికంగా ఎవరు పెట్టినా, ఏ నాయకులను పెట్టినా మీరు స్థానికంగా నాయకులను చూడొద్దండి. నేను మీ ఇంటిలో మంచి చేస్తుంటే, మీ ఇంట్లో ఒక కొడుకును అయ్యి ఉన్నాను, మీకు న్యాయం చేసింటే, మంచి చేసింటే నాకు ఓటేని అంటాం. వైనాట్ 175లో భాగంగా దాదాపు కంటే మేము ఖచ్చితంగా 175 ఖచ్చితంగా కొడతామంటాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కు సీఎం అవుతారు, సీట్లు తగ్గచ్చు కానీ ఖచ్చితంగా సీఎం అవరే అవుతారు. దీని మీద కామెంట్? విశ్వాసం వారదండి. ఇది ప్రజాస్వామ్యటువంటి ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యటువంటి దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఆత్మవిశ్వాసం వారికి ఉంటుంది. మా ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా జగన్ పరిపాలనతో విసిగిపోయినారు ప్రజలు. రకరకాలుగా ప్రభుత్వ విధానాలని తప్పుపట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే నిరుద్యోగులకి డిఎస్సి అనేది నోటిఫికేషన్ ఇచ్చారు. సో నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ వదిలినారు. ఎగ్జామ్కి నోటిఫికేషన్కి అతి తక్కువ రోజులు పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసి నువ్వు ఈ 5 సంవత్సరాల్లో నిజంగా నువ్వు నిరుద్యోగుల పక్షపాతి అయ్యి నిరుద్యోగులకి నేను మంచి చేస్తానని ఎప్పుడు నోటిఫికేషన్ వదలకూడదు. నీ దగ్గర ఉన్నటువంటి యంత్రాంగాన్ని
ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ నీ యొక్క అధికారులు ఉన్నారు. ఇది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని తీసుకొని ఆ నోటిఫికేషన్ వదలడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇది ఒక ఉదాహరణ మీ యొక్క పరిపాలన ఎలా ఉంటుంది అనే దానికి. ఒక చిన్న నోటిఫికేషన్ వదలడానికే మీకు 5 సంవత్సరాలు పడితే ఇంకొక తరం మీరు వచ్చిందనుకో, ఇంకొక జనరేషన్ ఒక అత్యంత అందమైనటువంటి భవిష్యత్తుని కోల్పోతుంది. అందుకోసమని ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు నిరుద్యోగులు ఎక్కడ చూసినా ధర్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క కోచింగ్ సెంటర్లో కూడా వేల మంది కోచింగ్ సెంటర్లో తీసుకుంటున్నారు డబ్బులు పెట్టి. వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. ఇలాంటి పరిపాలనా విధానాలపైనే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ విమర్శిస్తుండేది. దానికి మీరు పాలనాపరమైనటువంటి ఇది కౌంటర్ ఇవ్వాలి కానీ దాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం. ఇప్పుడు చూస్తున్నాం సొంత చెల్లెల్ని కూడా అత్యంత నీచాతి నిజం. మన ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆడపడుచుల్ని గౌరవించేటువంటి ఏకైక రాష్ట్రం అండి. అలాంటి రాష్ట్రంలో కూడా ఆమెని వ్యక్తిగతంగా విమర్శించడం, మీకు నచ్చితే ఒక రకంగా ఉంటుంది, మీకు నచ్చకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, సోషల్ మీడియాలో విమర్శించడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మా తరం జనరేషన్ ఏం కోరుకుంటుందంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలనే కోరుకుంటుంది, కానీ ఇలాంటి వాతావరణం ఉండకూడదనే కోరుకుంటుంది. ఇప్పుడు మా నాయకుడు ఇప్పుడు ఈ 2024లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఎన్నో రకాల త్యాగాలకు సిద్ధమై ఎందుకు వాళ్ళు పొత్తుకు వచ్చారు అంటే, ఈ రాష్ట్రం ఇది ఒక్కసారికి జగన్మోహన్ రెడ్డి అనే అతను అధికారంలోకి వస్తే ఇప్పటికే మనం చూసాము అనేక రకాలటువంటి పరిపాలనా విధానాల్లో లోపాలని. ఈ 5 సంవత్సరాలు కూడా పోతే ఒక తరం అనేది, ఒక జనరేషన్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డెవలప్మెంట్ ఆగిపోతుందనే ఉద్దేశంతో ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు పొత్తు కుదుర్చుకొని ఎలాగైనా ప్రజలకి మంచి చేయాలా అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారు త్యాగాలకు సిద్ధమయ్యారు. వాళ్ళు సిద్ధమవడం ఎందుకు అంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాము ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క విలేజ్లో కూడా చూస్తున్నాము ఎంతోమంది అసంతృప్తితో ఉన్న వాళ్ళ పార్టీ నాయకులనే మనం చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, డిఎస్సీ అని చెప్పారు. దాదాపు ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. అయితే 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ప్రతి ఇంటికి ప్రతి నిత్య సరుకులు కావచ్చు, నవరత్నాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంటి వద్దకే అందించామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. చివరిగా మీరు ఏం చెప్తున్నారు? ఈ నవరత్నాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, 3 లక్షల ఉద్యోగాలు కావచ్చు. మంచి క్వశ్చన్ వేస్తారని. ప్రతి సంవత్సరం జనవరిలో 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం వాళ్ళదే. మళ్ళీ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది లేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఫిల్ చేసింది లేదు. అతను ఏం చేస్తున్నాడంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా అతనే ఇప్పించినట్లు చెప్తున్నాడు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇతనే వచ్చినప్పుడే అది కొత్తగా ఇతనే రిక్రూట్మెంట్ చేసినట్లు, ఇతనే నోటిఫికేషన్ వదిలి వీళ్ళందరినీ కొత్తగా జాబులు ఇచ్చినట్లు ఆ నంబర్లోకే దీన్ని అంతా కౌంట్ చేయడం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అనేది అది ఒక సేవ అని చెప్తాడు, మళ్ళీ అవి కూడా ఉద్యోగాలు అని చెప్పి దాన్ని కూడా దీంట్లోకి కలుపుకోవడం అనేది జరుగుతుంది. సో వాలంటీర్ వ్యవస్థని దీంట్లో కలిపేస్తాడు. అవుట్సోర్సింగ్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీని అందరినీ కలుపుకొని నేను ఇన్ని లక్షలు ఇచ్చినాను, అన్ని లక్షలు ఇచ్చినాను అంటే సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. మరి ఎందుకు ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులకు కానీ లేదంటే ముఖ్యమంత్రికి కానీ అర్థం కావట్లేదో. వాలంటీర్ ఉద్యోగాలు కూడా కలుపుకోవడము, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా కలుపుకొని నువ్వు బహిరంగంగానే ఆ విధంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు అంటే ఇక్కడ నమ్మి ఎరిపప్పులు అయ్యేటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు అప్డేటెడ్గా ఉన్నారు. ప్రతి ఒక్క జిల్లాలోనూ యూత్ ప్రతి ఒక్క విషయం పైన మంచి అవగాహన ఉంది. దయచేసి మీ యొక్క విధానాలని మార్చుకొని మంచి పరిపాలన ఇంకొక 10 రోజులు ఉంది. ఆ 10 రోజుల్లో 20 రోజుల్లో మీరు ఉంటారు. అప్పటికైనా వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఫ్రెండ్లీగా వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎవరికి పట్టం కడితే వాళ్ళు గెలిచే వాతావరణాన్ని కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో చూసారు కదండి, స్టార్ చేంబర్ నుంచి వచ్చిన నారాజు గారు జన సైనికుడు ఈ విధంగా తన ఆవేదనలు, తన భావాలను వ్యక్తం చేశారు. ప్రజలు కావచ్చు, రాష్ట్రం కావచ్చు, నాయకులు కావచ్చు, వ్యక్తిగత దూషణలు మానుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి. మన ఆంధ్రప్రదేశ్కు వచ్చేసి రావాల్సిన బకాయిలు కావచ్చు, లేదంటే నిరుద్యోగ వృత్తి కావచ్చు, లేదంటే మనకు పరిశ్రమలు కావచ్చు, ముందుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో రాబో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, స్టే ట్యూన్. స్టార్ట్ చేయండి మనం న్యూస్. కెమెరామెన్ జగదీశన్తో బాబా ఫక్రుద్దీన్.